గట్టిగానే ఏడిగాడి. యాక్చువల్లీ ఇది నా పిఆర్ 50 కొట్టాలని ఉన్నది, కానీ స్లీవ్ ఉన్నా మంచిగా అనిపిస్తున్నాయి. సో ఇది పగిలిపోతుంది. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వన్ ఆఫ్ మై చెస్ట్ వర్కౌట్ వేరియేషన్ చూపిస్తా. చేసే 4 వేరియేషన్లు, కాకపోతే పంపు మాత్రం వేరే అనిపిస్తుంది. ఫస్ట్ అయితే పుషప్స్ కూడా చెస్ట్ని వార్మ్ చేద్దాం. పుషప్స్ 3 సెట్స్ చేయండి సరిపోతాయి. 3 సెట్స్ అంటే సెట్కు 15, 10, 12 ఇట్లా కొట్టండి. జస్ట్ మీ చెస్ట్ వార్మ్ చేయడానికి. చాలామంది స్ట్రెచ్చింగ్స్నే వార్మప్ అంటారు. స్ట్రెచ్చింగ్స్ వేరే, స్ట్రెచ్చింగ్స్ తర్వాత వార్మప్ చేయండి. సో ఇప్పుడు మనం డంబుల్ ప్రెస్ చేయబోతున్నాం. ఇంక్లైన్ డంబుల్ ప్రెస్. ఈ బెంచ్ కూడా 30 degrees పెట్టుకోండి, మరి 45 degrees అవసరం లేదు, 30 degrees సరిపోతుంది. సో స్టార్టింగ్ అయితే నేను 10తో చేస్తున్నా, చెస్ట్ని వార్మ్ చేస్తున్నా. కింద డెప్త్ వెళ్తే అంత డెప్త్కి వెళ్ళండి. నా ఫస్ట్ సెట్ 20తోని స్టార్ట్ చేస్తా. ఇప్పుడు 10తో కొట్టింది వామప్పే. 20, 15 reps. కిందికి ఎంత వీలైతే అంత స్ట్రెచ్ చేయండి. కిందికి పైన బ్రీత్ అవుట్ చేయండి, కింద బ్రీత్ ఇన్. అమ్మ రెప్స్ మర్చిపోయినా. సో సెకండ్ సెట్ 30తోనే కొడుతున్నా. ఇప్పుడు అన్నీ ఫెయిల్యూర్సే, సెకండ్ అండ్ థర్డ్ సెట్. సో 12 వస్తాయి అనుకుంటున్నాను నేనైతే. అది కూడా స్లో కొట్టాలి. నేనమ్మా 7, 8, ట్వెల్వ్ అనుకున్నా కానీ 8 reps వచ్చినాయి, కానీ ఫెయిల్యూర్ అయితే హిట్ చేసిన. సో ఇట్లా హిట్ చేయాలి ఫెయిల్యూర్. ఇప్పుడు 40 కొడుతున్నా. యాక్చువల్లీ ఇది నా పిఆర్ 50 కొట్టాలని ఉన్నది, కానీ ఇదే లేస్తలేదు. 38 reps వచ్చినాయి. నాకు తెలిసి ఇది 3 reps వస్తాయి. సో చూద్దాం ఎన్ని వస్తాయో. లెట్స్ ట్రై. దీనమ్మ స్ట్రెంత్ అంతా పోయింది, మళ్ళా కమ్బ్యాక్ ఇవ్వాలి. వెయిట్ వచ్చేసి 40 పెట్టినా. ఇది పెట్టడం కూడా హ్యాండిల్స్ 3లో పెట్టినా. యాక్చువల్గా నేను 2లో పెట్టి చేసిన అనుకో, లైక్ హెవీ వెయిట్స్ తోటి నేను 2లో పెడతా. అయితే లైట్ వెయిట్ వేసినాం అనుకో 3లో పెడతా. మనకి ఏంటంటే ఎక్కువ స్ట్రెచ్ కావాలి. మజిల్ ఎంత స్ట్రెచ్ అయితే అంత బ్రేక్ అవుతుంది. సో ఇంకా 2 reps ఎట్లా కొడతానంటే స్లోగా, అది కూడా నెగిటివ్స్ని స్లోగా కంట్రోల్ చేస్తా. వెయిట్స్ని కంట్రోల్ చేసుకుంటూ వెళ్తా. చూడండి, స్లోగా స్ట్రెచ్, కమ్ అగైన్, మళ్ళా స్ట్రెచ్, స్లో స్లో స్లో, 1 more rep.
మధ్యలో వాటర్ అయితే స్కిప్ చేయకండి. తాగడం కూడా ఒకటేసారి తాగండి, ఏదో ఒక బుక్క అట్లా తాగండి అంతే. 2 సెట్స్ 60తోనే కొట్టాలి. ఇప్పుడు థర్డ్ సెట్ అగైన్ 60. లాస్ట్ సెట్ 4 సెట్ 3 లెక్కలు 2లో పెట్టుకున్నా, 70 వేసుకున్నా. ఫెయిల్యూర్ హిట్ చేయాలి. కమ్ ఆన్. Four, come on, 5, 6, more, 2, 1. Come on. పంపు మాత్రం హైలైట్ ఉన్నది. స్లీవ్ ఉన్నా మంచిగా అనిపిస్తున్నాయి. స్ట్రేట్ ముందు బెండ్ చేయండి, పుష్ చేయండి కిందికి. 1, వెనకకి ఎంత స్ట్రెచ్ అయితే అంత స్ట్రెచ్ తీసుకెళ్ళండి ముందుకి. సో కేబుల్తో వెళ్తుంది నా ఎల్బో, ఇంతవరకు తీసుకెళ్ళి స్ట్రెచ్ చేయండి. మీ షోల్డర్ని ఇట్లా ఇన్వాల్వ్ చేయకండి, దించండి. షోల్డర్ని దించి కిందికి స్ట్రెచ్, పైకి స్ట్రెచ్, స్క్వీజ్ డౌన్. కెమెరాలో స్పేస్ లేదు, కొనుక్కోవాలి మెమరీ కార్డ్ మళ్ళీ కొత్తది. ఫస్ట్ సెట్ అయితే కొట్టినా, సెకండ్, థర్డ్, ఫోర్త్ మొత్తం 4 సెట్స్ కొట్టండి. సెకండ్, థర్డ్, ఫోర్త్ ఏం చేస్తారంటే మొత్తం ఫెయిల్యూర్ హిట్ చేయండి, అన్నీ ఫెయిల్యూర్ హిట్ చేయండి. వెనకకి వెళ్ళేటప్పుడు అయితే స్లో కొట్టండి, ముందుకు స్క్వీజ్ చేయండి. అర్థమైందా? వెనకకి బ్రీత్ ఇన్ చేయండి, ముందుకు బ్రీత్ అవుట్ చేయండి. బ్రీత్ ఇన్ స్ట్రెచ్చింగ్ చేస్తాం కదా, బ్రీత్ ఇన్ స్క్వీజ్ చేస్తాం కదా, బ్రీత్ అవుట్ చేసుకుంటా ముందుకు రండి. సో 4 సెట్స్, సెకండ్ సెట్ నుంచి ఫెయిల్యూర్ హిట్ చేయండి. సో ఇంతకుముందు నేను కేబుల్ ఫ్లై థర్డ్ సెట్, 4 సెట్, సెకండ్ సెట్ ఫెయిల్యూర్ హిట్ చేయమన్నా. సో కొంతమంది ఉంటారు లైక్ 10 వేసుకొని ఫెయిల్యూర్ హిట్ చేయమన్నాడు అనేసి మీరు 50, 60 అక్కడ వరకు వెళ్ళి ఫెయిల్యూర్ అంతగానం అవసరం లేదు. సో క్యాలిక్యులేట్ చేసుకోండి. మీరు ఒకవేళ 20 వేసిన అనుకో, మీ క్యాలిక్యులేషన్ ప్రకారం మీకు అప్పుడు 15 రెప్స్ అట్లా రావాలి. సో అప్పుడు మీరు ఫెయిల్యూర్ హిట్ చేయండి. అంతేగాని 5 వేసి 10 వేసి ఫెయిల్యూర్ హిట్ చేయమన్నాడు అనేసి 50, 100 కొట్టకండి. సో క్యాలిక్యులేట్ చేసుకోండి, నేను ఇంత వేసుకుంటే ఇంత వేయగలను అనేసి, తర్వాత ఫెయిల్యూర్ హిట్ చేయండి. లాస్ట్ వేరియేషన్ బాడిప్స్. సో ఇది పగిలిపోతుంది. దీనిలో ఏంటంటే మనకి హ్యాండ్ పవర్ కావాలి ఇది కొట్టాలంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీది ఒకవేళ రాకపోయింది అనుకో, సపోర్టెడ్ బాడిప్స్ కొట్టండి. సో నాకు వస్తుంది కాబట్టి నేను కొడుతున్నా. ఇది కొట్టేది కూడా స్ట్రేట్ వెళ్ళకండి, ఇట్లా కొట్టి పైకి మొత్తం స్క్వీజ్ చేసినాం అనుకో మనకి ఎక్కువ ట్రైసెప్లో పడుతుంది. సో కొంచెం బాడీని ముందుకు బెండ్ చేసి ఈ లెవెల్లో కొట్టండి. 1. లాస్ట్లో మనం పుషప్స్ కొడదాం. ఇది కూడా మొత్తం ఫెయిల్యూర్ హిట్ చేయాలి. ఒకవేళ మీకు ఈ పుషప్స్ రాకపోయినాయి అనుకో, నీ పుషప్స్ కొట్టండి. లైక్ ఇట్లా కాలు మీద కాలు వేసుకొని ఇట్లా కొట్టండి. 3 సెట్స్ చేయండి. సో మీకు ఇప్పుడు పంప్ అయితే చూపిస్తా. పంపు మాత్రం ఎక్స్ట్రీమ్ వేరే లెవెల్ ఉన్నది. మస్తు అయింది పంప్ అయితే, మొత్తం గట్టిగానే ఏడిగాడి, మొత్తం ప్యూర్ మజిల్. చూసినా పంపు జస్ట్ నేను కొట్టిన 4 వేరియేషన్లే.